సో నైస్. నాకు లవ్ లెటర్ రాయడం వచ్చేసింది. అవును, లెటర్ మొత్తం ఇంగ్లీష్లో రాశాను. తనకి ఇంగ్లీష్ వచ్చో రాదు. వంశీబాబు తెలుసుగా? తెలిస్తే ఆయన ఒక కవరు ఎవరికో ఇమ్మన్నారు. అది ఎవరికి ఇవ్వాలో మర్చిపోయాను. మీకేమైనా తెలుసా? అది పెద్ద రహస్యం, ఎవ్వరికి చెప్పదని డాక్టర్ నాకు చెప్పారు. అందరి రాతలు బ్రహ్మ రాస్తే నాకు నచ్చిన అమ్మాయి రాత నేనే రాస్తాను. అందరి పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయిస్తే రాధ పెళ్లి నా బ్రెయిన్లో ఫిక్స్ చేశా. రేపు మంచి రోజు, రేపెళ్ళి మాట్లాడతాను. రేయ్, నువ్వు ఈ పెళ్ళి అయిపోయినట్టే అనుకో. ఏంటి సార్, ఏంటి అలా అయిపోయారు? మీరు అన్ని విషయాలు చెప్తేనే హంతకుని త్వరగా పట్టుకోగలం. ఏం చెప్పమంటారు? అసలు సతీష్ మన మధ్య లేడు అంటేనే ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. అది హత్య చేయబడ్డం. చీమకు కూడా హాని చేయని మనిషి సార్ అతను. చాలా ఏళ్ల నుంచి చావబోయే ముందు వరకు కూడా అనాథగానే బతికాడు. ఈ మధ్య నేను అనాథన కాను, నాకు ఓ అమ్ముందని చెప్పి తను దాచుకున్న మొత్తాన్ని తీసుకెళ్లి వాళ్ళ అమ్మను సుఖపెట్టాలనుకున్నాడు. అతనితో క్లోజ్గా ఉండేవాళ్ళు లైక్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? పెద్దగా ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు సార్. ఒకే ఒక వ్యక్తి మాత్రం ఇతనితో మాట్లాడుతుంటాడు. బట్ అతను మహారాష్ట్ర వెళ్ళాడు. ఓ వారం రోజుల్లో వస్తాడు. కానీ మీకు ఎప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా వెంటనే మాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఏంటొదినా ఇది? నీ మొహంలో నవ్వు చూసి ఎంతకాలం అయిపోయింది? ప్రతిదానికి బాధపడితే సమస్యలు తీరిపోతాయా? బాధపడితే సమస్య తీరిపోతుందని కాదు, తీరని సమస్యకు బాధపడకుండా ఎలా ఉండగలం? దానికి అంతో ఇంతో కాదు,
ఉన్నంతలో బాగానే కట్నం ఇచ్చే స్తోమత మాకుంది. దానికి కాలొంకరో కన్నొంకరో లేదు. పైగా ఏ చెడ్డ పేరు లేదు. అయినా పెళ్లి కావడం లేదు. పైగా ఇరుగు పొరుగు వాళ్ళు దానికి ఏ లోపం ఉందో అని గుసగుసలాడుతుంటే నాకు ప్రాణం పోతుంది. వదినా, నువ్వేమీ అనుకోనంటే ఒక మాట చెప్తాను. ఏంటో చెప్పు. కొంపతీసి మహాలక్ష్మికి ఏదైనా కుజదోషం ఉందేమో కనుక్కున్నారా? అంటే ఇంతకాలం పెళ్లి కాకపోయేసరికి నాకీ అనుమానం వచ్చింది. ఎందుకైనా మంచిది ఒక్కసారి శాస్త్రిగారిని కనుక్కోండి. అంతేకాదు, ఇంకో సలహా ఇస్తాను. ఇచ్చిన సలహాలు చాలు. ఇక తమరు బయలుదేరొచ్చు. ఇప్పుడేమన్నానని అంత కోపం వస్తోంది? అందరూ అనుకున్నదే నేను అన్నాను. పైగా నీ మంచి కోరి చెప్పాను గాని నేనేదో లాభపడదామని కాదు. ఏంటి మా మంచి? ఏదో ఒక వంకతో నా పెళ్లి ప్రస్తావన తేవడం, ఉన్నవి లేనివి నా కంటగట్టడం, ఇదేగా మీరు రోజు చేసేది? లక్ష్మి, నువ్వు ఊరుకో. మన రాత బాగా లేనప్పుడు ఎన్ని నిందలైనా వస్తాయి. వాటిని భరించాలే కాని కొత్త సమస్యలు తెచ్చుకోకూడదు. అమ్మా, నాకు పెళ్లి కాకపోవడం సమస్య అని నేను అనుకోవడం లేదు. చుట్టుపక్కల వాళ్ల మాటలు విని నువ్వు రోజూ బాధపడ్డమే నేను తట్టుకోలేకపోతున్నాను. లోకులు కాకులు అని ఊరికే అనలేదు. ఓయ్ అబ్బో, మేమంతా కాకులు, నువ్వు రాజహంసవి. ఏదో ఇరుగు పొరుగు అని నీ బాధ పంచుకుందామని వస్తే నా మాటలు పడాల్సొచ్చింది. అమ్మా, నాకేం 30-40 ఏళ్ళు రాలేదు. 25 ఏళ్లకే ముసల్దానైపోయినట్టుగా బాధపడుతున్నావేంటి? ఏమైందండి అలా ఉన్నారు? ఇంకెలా ఉండాలే? సంతోషంతో ఎగిరి గంతులేనా? అసలేమైందో చెప్పకుండా అమ్మ మీద కేకలేస్తే ఏమొస్తుంది? ఇంకెవరి మీద వేయనే? ఈ సంబంధం తప్పిపోయిందని చెప్పిన పెళ్లిల పేరే మీద వేయనా? లేకపోతే చెప్పుడు మాటలు విని ఈ సంబంధం వద్దన్న ఆ పీలేరు వాళ్ళ మీద అరవనా? ఈసారి పెళ్లి సంబంధం కుదరలేదా అని సానుభూతి చూపే ఆ జనం మీద వేయనా? లేకపోతే నా తలరాతి ఇలా తగలబెట్టిన ఆ దేవుడి మీద వేయనా? ఏంటి లక్ష్మి, ఈరోజు పెళ్లి వాళ్ళు వస్తామని చెప్పారు, మరి నువ్వు ఇలా ఉన్నావేంటి? చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినా నువ్వు నా పెళ్లి చూపులకు రాలేదని కోపగించుకోకుండా నేనే వచ్చాను తెలుసా? నీ గురించి నాకు తెలుసులేవే. అవతల వాళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా నువ్వు మాత్రం ప్రేమిస్తూనే ఉంటావు. ముందు నువ్వు తయారవ్వు. తయారవ్వాల్సిన పనేమీ లేదు. ఈ రోజు ఎవరూ రావడం లేదని నిన్నే మాకు తెలుసు. ఎందుకు రావడం లేదు? నీకేం తక్కువని? ఇందులో ఎక్కువ తక్కువ అనే ప్రసక్తే లేదు. పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడుంటాయని పెద్దలంటారుగా. మన చేతుల్లో ఏమీ లేదు. అన్నయ్య, పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించుంటాయా? ఏమోనమ్మా, నాకు సరిగా తెలియదు కానీ ఒక్కోసారి అది నిజమే అనిపిస్తుంది. పీటల వరకు వచ్చిన పెళ్లిళ్ళు ఆగిపోతాయి, అసలు ఊహించని సంబంధాలు కలుస్తాయి. ఉన్నట్టుండి ఆ విషయం గురించి ఎందుకు అడిగావమ్మా? కాదన్నయ్య, ఒక మంచి అమ్మాయికి ఎన్ని సంబంధాలు చూసినా కుదరడం లేదు. పాపం ఈరోజు కూడా ఎవరో వస్తానని రాలేదంట. నలుగురు తనని 4 రకాలుగా అనుకుంటుంటే నాకే చాలా బాధగా ఉంది. ఎవరి గురించా మనం మాట్లాడేది? ఇంకెవరన్నయ్యా, మహాలక్ష్మి గురించి. ఏంటన్నయ్య మాట్లాడవో? నువ్వు బాధపడి ఏం చేయగలవమ్మా? పోనీ నువ్వెక్కడైనా తెలిసిన సంబంధం చూడన్నయ్యా.
ఏమైంది సత్యం? దేని గురించి ఆలోచిస్తున్నా? ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇద్దరం ఒకరినొకరిని ఇష్టపడ్డాం. నా వల్ల నువ్వు ఇంతకాలం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయావు. దానివల్ల నువ్వే కాకుండా మీ కుటుంబం మొత్తం బాధపడుతున్నారు. అందుకు నువ్వు బాధపడుతున్నావా? నువ్వు రాధ పెళ్ళి అయిన తర్వాతే మన పెళ్లి జరగాలి అని చెప్పినప్పుడే నేను దానికి ఒప్పుకున్నాను. అందుకు ఎదురు చూస్తూ ఉన్నాను. ఇందులో నీ తప్పేమీ లేదే. ఉంది మహాలక్ష్మి. నా చెల్లెలకి ఎప్పుడెప్పుడు పెళ్లి చేద్దామని చూసే నేను ఇంకో ఆడపిల్ల విషయంలో అలా ఆలోచించకపోవటం తప్పే. రాధ నీకే కాదు, నాకు ఇష్టమే. అందుకే దానికి మంచి సంబంధం కుదిరే వరకు నేను ఇలాగే ఉంటాను. అంతేకాదు, చెల్లెల్ని ఇంతగా ప్రేమించే అన్నా భార్యని ఇంకా బాగా చూసుకుంటాడు అన్న స్వార్థం కూడా ఉంది. నువ్వెన్ని చెప్పినా నా చెల్లెలి మీద ప్రేమ నిన్ను ఇబ్బంది పెడుతుందని నాకు తెలుసు. అయినా తప్పదు మహాలక్ష్మి. మా అమ్మ దాన్ని నాకు అప్పగించినప్పుడే ఇది చెల్లెలు కాదు, నా బిడ్డే అనుకున్నాను. దాన్ని పెళ్లి చేసి అత్తవారింటికి పంపే వరకు నా గురించి ఆలోచించదలుచుకోలేదు. కాని నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగినప్పుడు నేను కాదని చెప్పలేకపోయాను. మొత్తానికి రాధ మీద ప్రేమ తరువాత ఎంత ప్రేమైనా అది మహాలక్ష్మికేగా. అది నాకు చాలు. పద మహాలక్ష్మి, వెళ్దాం. నాకంతా తెలిసిపోయిందిగా. సీతమ్మా, ఓ నిమిషం. నీకు నేను డబ్బులు ఇస్తానని చెప్పాను, కుదరలేదు. 2 రోజులు ఇచ్చేస్తాను. నువ్వేమి ఇవ్వక్కర్లేదు లేరా. అదేంటి సీతమ్మా, చెప్పిన రోజున డబ్బులు ఇవ్వబోతే అరుగుతావు, అలాంటిది అసలే వద్దంటున్నావు. ఓరెర్రోడా, అప్పుడంటే నా కొడుకు కోసం దాచిపెట్టాను. ఇప్పుడు వాడే నా కోసం డబ్బు సంపాదించి పెట్టాడు. ఇంకా నాకు డబ్బెందుకురా? అదేంటి సీతమ్మ వెళ్ళిపోతున్నావు? పేపర్ చదివి వినిపించేదాకా ప్రాణం తీసేదానివి ఇప్పుడు అసలు పేపర్ ఊసి ఎత్తడం లేదు. నేను ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నా, తర్వాత వచ్చి పేపర్ చదివించుకుంటాలే. ఏంటి సీతమ్మ అంత ముఖ్యమైన పని? అదంతా పని అయ్యాక చెప్తాలే. మీరందరూ తొందరలో శుభవార్త వింటారు. కొడుకొచ్చాక సీతమ్మ ఎంత మారిపోయింది. పాపం ముసల పేనానికి జీవం వచ్చినట్టయింది. ఏంటి సీతమ్మా, మంచి హుషారు మీదున్నావు? ఏంటి కథ? నా కొడుకొచ్చిన దగ్గర నుంచి నాకే దిగులు లేదే. ఇక నుంచి ఎప్పుడూ ఇలాగే ఉంటాను. ఇదేంటి, తొందరలో మీకో శుభవార్త కూడా చెప్తాను. అదేమిటో ఇప్పుడే చెప్పొచ్చు కదా. చెప్పచ్చనుకో, కానీ ఎందుకైనా మంచిది. అంతా ఖాయమైన తర్వాత చెప్తాను. పోనీలే సీతమ్మా, మొత్తానికి నువ్వు సంతోషంగా ఉన్నావు, అంతే చాలు. అయిపోయాయా? ఇప్పుడు కళ్ళు తెరువమ్మా. అదేంట్రా, దీన్ని పక్కన కూర్చోబెట్టుకుని నువ్వెందుకు ఉల్లిపాయలు తరుగుతున్నావు? ఎప్పుడూ అంతే అత్తయ్య, నా కళ్ళు మండుతాయని అన్నయ్య భయం. నీ చెల్లెలంటే నీకు మరీ ప్రేమ ఎక్కువరా సత్యం. ఊరుకో సీతమ్మత్త, నీ కొడుకంటే నువ్వు మాత్రం ఇంత ప్రేమగా చూసుకోవా ఏంది? నేనే కాదురా, ఎవరు ఎవరిని నువ్వు నీ చెల్లెల్ని చూసుకున్నంత ప్రేమగా చూసుకోరు. ఇంకా ఎందుకు సీతమ్మత్త, అంతా దాన్ని ఒక 5 చేతులు పెట్టేవరకేగా. నువ్వేం దిగులు పడకే. నిన్ను ఓ అయ్య చేతిలో పెట్టినా అన్న చెయ్యి వదలకుండా ఉండే దారొకటుంది. నేను చెప్పింది అర్థం కాలేదా? నీ పెళ్ళైనా నువ్విక్కడుండాలనే నేనో మాట చెప్పాలని వచ్చాను. ఇంకా వెర్రి మొహాలేసుకుని చూస్తారేంటర్రా? నా కొడుక్కి నీ చెల్లెల్ని అడుగుదామని వచ్చాను. అవునరా, ఇది ఏనాటి బంధం. చిన్నప్పటి నుంచి ఇది నన్ను అత్త అని పిలిచేది.
నేను దాన్ని కోడలుగానే చూసేదాన్ని. నా కొడుకు ప్రయోజకుడై వస్తే వీళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామనుకున్నాను. కాని వాడొస్తాడో లేదో అనే అనుమానంతో నువ్వు బయట సంబంధాలు చూస్తున్నా ఏమీ అనలేకపోయాను. సత్యం, నువ్వు వాణ్ణి చూసావుగా, వాడెలా ఉన్నాడు? సతీష్కే సీతమ్మత్త, నాకే కాదు ఊరందరికీ నచ్చాడు. నువ్వేమంటావే? అది కాదమ్మా, సీతమ్మత్త కొడుకు నువ్వు చూసావుగా, నీకిష్టమైతే పెళ్లి జరిపిస్తాను. సిగ్గెందుకు పడతావమ్మా, చెప్పు. నువ్వు ఆగరా బండ సచ్చినోడా. ఆడపిల్ల అంత తొందరగా ఇష్టపడలేదు, పడినా బయటపడలేదు. అదెలా తెలుస్తుంది సీతమ్మత్త? తెలిసేదాకా ఆగాలి. చూడమ్మా, నేనేంటో నీకు తెలుసు, నా కొడుకేంటో నాకు తెలుసు. మీ ఇద్దరికీ పెళ్లి చేస్తే అందరం సంతోషంగా ఉంటాం. నువ్విప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు. బాగా ఆలోచించుకుని చెప్పు. నీకిష్టం ఉంటేనే ఈ పెళ్లి జరుగుతుంది. నా కొడుకు నాకు ఆధారం కావచ్చు, నువ్వంటే నాకు ప్రాణం. అదంటే నీకింత ప్రేమని నేనెప్పుడు అనుకోలేదు సీతమ్మత్త. అది కల్మషం లేని పిల్లరా. నేనే కాదు, ఎవరైనా దాన్ని ఇష్టపడతారు. కాని అది ఇష్టపడ్డానికి రాసిపెట్టుండాలి. ఆ అదృష్టం నా బిడ్డకుందో లేదో. చూడమ్మా రాధా, సీతమ్మత్త వివరంగా చెప్పిందిగా, నీకిష్టమైతే నీ పెళ్లి జరుగుతుంది, సరేనా? మరి నేనొస్తాన్రా, వాడొక్కడే ఉంటాడు. వస్తానే కోడలా. పరిస్థితి చేదాటేలోగా నీ మనసులో ఏముందో ఎలా తెలుస్తుంది వంశీ? దేశంలో ఆహార ధాన్యాల కొరత, డీజిల్కి కటకట, ఎప్పుడు ఇదే బాధ. పై ఫోటోలోని వ్యక్తి పేరు సతీష్, వయస్సు 28, ఎత్తు 5.11, రంగు చామని ఛాయ. ఈ వ్యక్తి హత్య చేయబడ్డాడు. ఇతని గురించి తెలిసిన వారు పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించగలరు. ఏంటి సీతమ్మా, ఏదో శుభవార్త అని చెప్పేవాళ్ళో, ఏంటది? చెప్తాలేరా, తొందరే ఉంది గాని. ఇంతకీ ఈరోజు విశేషాలేంటి? ఏముంటాయిలే, అయినా నీ కొడుకు వచ్చాక నువ్వు పేపర్ చదివించుకోవడం మానేశావుగా. అదేం లేదులేరా, రేపటి నుంచి పేపర్ ఎంచుకుని నా కొడుకు చేత చదివించుకుంటాను. ఏంది, నీ కొడుకు చదవచ్చా? అదేం మాట, వాడు నాకు ఉత్తరాలు రాశాడు కదా. ఓ, అదే నిజమే కదా. అది ఇలా ఇవ్వు, ఇంటికెళ్ళి ఆడి చేత చదివించుకుంటాను. వద్దులే సీతమ్మా, అన్ని ఏదో వార్తలే. ఈ బాబాయ్, ఇంతకు ముందంటే వయసులో ఉన్న పిల్లలు ఎవరు చనిపోయినా నా బిడ్డ వయసు ఉంటుందని బాధపడేది. ఆచూకు తెలియనోడిపోతేనే నా బిడ్డ అని బాధపడేది. ఇప్పుడు సీతమ్మ కొడుకు వచ్చాడుగా, ఇంక భయపడదులే. అంత వార్తే ఉందిరా అందులో. ఏం లేదు సీతమ్మా, పాపం ఎవరూ లేని వ్యక్తిని అన్యాయంగా చంపేశారు. ఇతనికి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే తెలియజేయమన్నారు. ఎదిటి ఏ తల్లి కన్న బిడ్డవు ఏంటోరా, రోజు రోజుకి లోకం ఇలా అయిపోతుంది. తీపి వార్త వినాల్సిన చెవులతో ఇలాంటి వార్త విన్నాను. ఏంటో, పిల్లాన్ని చూస్తుంటే మనసు అదోలా అయిపోయింది. ఈరోజు పేపర్ చూసావా? నువ్వు సిటీలో లేవు కదా, ఇంకేం న్యూస్లుంటాయి? ఉంటాయి. నాగరాజు ఉన్నా లేకపోయినా పోలీసులకి ఎప్పుడూ పని ఉంటుంది. నేను లేపేసిన సతీష్ గురించి యాడ్ వచ్చింది. నాకు తెలిసినంత వరకు ఎవడో దొంగ ఆ పని చేసుంటాడు అనుకొని వాళ్ళు మామూలుగానే వాడి కోసం వెతుకుతూ ఉంటారు. అలా అనుకుంటే ఏ ప్రాబ్లం లేదు. ఏ చిన్న క్లూ దొరికినా మనం అవుట్. చూడ్నా, నువ్వే పని చేసినా
చేసింది నువ్వే అని నువ్వు చెప్పేంత వరకు మోసపోయిన దానికి ఏం తెలీదు. అలా ప్లాన్ చేస్తావు. అలాంటిది నువ్వు భయపడతావు దేనికి? భయపడ్డం నాగరాజ్ చరిత్రలో లేదు. నేను జాగ్రత్త పడుతున్నాను. క్రిస్టోఫర్కి టచ్లో ఉన్నావా? డీల్ సంగతి ఏమైంది? డోంట్ వరీ నాగ్, అంతా సెట్ చేశాను. నువ్వు దాన్ని తీసుకొచ్చిన మరుక్షణం క్రిస్టోఫర్ డబ్బిస్తాడు. నువ్వు నిన్న రాత్రి దాని గురించి మాట్లాడినప్పుడు ఇంత చిన్న డీల్ కోసం ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం వేస్ట్ అనిపించింది. కానీ క్రిస్టోఫర్ అమౌంట్ చెప్పేసరికి షాక్ అయ్యాను. నేను వేస్ట్గా ఏ పని చేయను. ఈ ప్లాను దాంతోపాటు సతీష్ కేసు ఇన్వెస్టిగేషన్ మీద ఒక కన్నేసి పెట్టు. ఈ నాగరాజు సతీష్లా ఇక్కడ ఉన్నంతకాలం నాకు ఏ ప్రాబ్లం లేదు. అంతేకాదు, ఆ రాధతో పెళ్ళైన మరుక్షణమే ఇక్కడి నుంచి జెండా ఎత్తేయాలి. చచ్చిపోయిన సతీష్ తన వాళ్ళ పేర్లు అడ్రస్లు ఎవరితోని చెప్పలేదని నాతో చెప్పాడు. అది నిజమైతే పర్వాలేదు, అదే అబద్ధమైతే ఆ క్షణమే సతీష్ అవతల పూర్తయిపోతుంది. వీలైనంత త్వరగా రాధ సంగతి చూడాలి. ఏంటమ్మా అలా ఉండిపోయావు? ఎవరితో మాట్లాడుతున్నావు? రాధా, నువ్వు మామూలుగానే ఉన్నావా? ఏమిట్రా నాన్న, నువ్వా ఫోన్ చేయవు, నేను ఫోన్ చేస్తే తొందరగా తీయవు. దీన్ని బట్టి చూస్తే కోళ్ల పిల్లకి విషయం చెప్పినట్లేదే. అవును తాతయ్య,